ఫౌండేషన్ అంతా కూడా మనకి కంప్లీట్గా అబ్జర్వ్ అయిందండి. జస్ట్ ఒక 5 minutes అనేది మీరు ఆగారంటే కంప్లీట్గా అయితే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి లాక్మీ ఫౌండేషన్ రివ్యూ. అండ్ అంతేకాదు లాంగ్ లాస్టింగ్ ఉండడానికి, మీకు మేకప్ అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి అయితే మీకు చిన్న చిన్న టిప్స్ కూడా నేను చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మంచి క్లారిటీ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే కంపెనీ చూసేసాయండి. ఇది లాక్మీ అండి, లాక్మీ ఫౌండేషన్, లిక్విడ్ ఫౌండేషన్ అనమాట. ఇది మనకి లిక్విడ్ బేస్లో అయితే ఉంటుంది లోపల ఇన్సైడ్ అనేది. సో ఇది చాలా అంటే చాలా లో ప్రైస్, ప్రతి ఒక్కరికి కూడా అవైలబిలిటీలో ఉండే ప్రైస్ అనమాట. జస్ట్ ఫర్ 155 రూపీస్ అనమాట. మనకి చాలా చాలా ప్రైస్ అనేది బడ్జెట్ ఫ్రీ అనమాట. చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు దీన్ని. సో అండ్ ఈ ఫౌండేషన్ యూజ్ చేయడం వల్ల మనకి మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా, లేదంటే అసలు ఈ మేకప్ బాగుంటుందా లేదా, ఈ ఫౌండేషన్ అనేది చూస్ చేసుకోవచ్చా లేదా లాక్మీ కంపెనీలో అంటే మనకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో అది కామన్గా అందరికీ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ ఫౌండేషన్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు అండి. బట్ స్కిన్ టోన్ మీద కూడా బేస్ అయి ఉంటుంది అనమాట. మీరు ఫౌండేషన్ ఆర్ కంపాక్ట్ ఆర్ ప్రైమర్ కానీ ఏదైనా సరే మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు మీ స్కిన్ టోన్ ఏంటి, మీ స్కిన్ టోన్కి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే ఒకసారి తప్పకుండా అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన స్కిన్ టోన్ మీదనే బేస్ అయి ఉంటాయి అన్నమాట. సో స్కిన్ కలర్ని బట్టి మేకప్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఫౌండేషన్ అనగానే జస్ట్ క్యాప్ తీసేసి మనము ఉన్న లిక్విడ్ని తీసి చక్కగా ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మన ఫేస్కి అంత సెట్ అవినట్టుగా ఉండదండి. రియల్లీ అలా అయితే అంత బాగుండదు. జస్ట్ నేను ఒక టిప్ అయితే మీకు చూపిస్తాను ఎలా యూజ్ చేయాలన్నది చూడండి. సో ఇక్కడ నేనైతే ఇలా ఒక ప్యాడ్ తీసుకొని వాటర్లో అయితే ఒక 5 minutes అనేది వదిలేసాను అనమాట. వదిలేసిన తర్వాత మీరు జస్ట్ దీన్ని ఏం చేయాలి అంటే, మనకు అసలు వాటర్ అనేది దీంట్లో లేకోకుండా మొత్తం కూడా ఇలా మనము వాటర్ తీసేయాలన్నమాట. అసలు ఏమి ఉండకోకుండా వాటర్తో ఉందంటే మేకప్ అనేది అప్సెట్ అవుతుందండి. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్గా వాటర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఇలా జస్ట్ ప్యాడ్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ ప్యాడ్ తీసుకున్నాను. సో బ్లెండర్ కూడా యూజ్ చేయొచ్చు. బ్లెండర్ అయితే మీకు కార్నర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఐస్ నోస్ దగ్గర చాలా బాగా కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అయితే యూజ్ చేయక్కర్లేదు, బ్లెండర్ అయితే చూస్ చేసుకోండి. ఓకే, ఇలా నేనైతే బ్లెండర్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఏమాత్రం కూడా వాటర్ లేకుండా మరొకసారి చెక్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి లాంగ్ లాస్టింగ్ అనేది ఉండాలి కదా మేకప్ అనేది. సో ఫస్ట్ అయితే మీరు ప్రైమర్నే చూస్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ప్రైమర్ లేకపోయినట్లయితే నేను అలోవెరా జెల్ న్యాచురల్స్ కంపెనీది అయితే తీసుకున్నాను. ఎందుకు అంటే ప్రైమర్ అనేది అందరి దగ్గర ఉండదు కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇందులో కంప్లీట్ మేకప్ అనేది నేను చూపించట్లేదు, జస్ట్ ఫౌండేషన్ అనమాట. ఐబ్రో పెన్సిల్స్ అండ్ మాస్కరా, కాజల్, లిప్స్టిక్ ఏది యూస్ చేయాలి ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేకప్ రివ్యూ అనేది నెక్స్ట్ అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ లాక్మీ ఫౌండేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఫౌండేషన్ అనేది ఎక్కడైనా సరే అవైలబుల్ ఉంటుందండి. ఎందుకు అంటే మన నియర్ స్టోర్స్లో, ఫ్యాన్సీ స్టోర్స్లో ఎక్కడైనా మనకి దొరికేస్తుంది. ఇది చాలా ఎక్కడైనా అవైలబిలిటీలో ఉండే ప్రోడక్ట్ అనమాట. ఎందుకంటే లాక్మీ కంపెనీ అనేది మోస్ట్లీ అందరికీ తెలిసిందే కదా. సో ఇంకా కూడా మ్యాక్ కంపెనీ ఉంటుందండి. మ్యాక్తో మాత్రం మనము ఇది వేసుకున్నట్లయితే మేకప్ అనేది రియల్లీ సూపర్గా ఉంటుంది. అది ఒక సెలబ్రిటీస్ లుకింగ్లో అయితే వస్తుంది అనమాట. నేను చాలా ఫంక్షన్స్కి అయితే దాన్ని యూజ్ చేశాను. అండ్ మా సెలూన్లో బ్రైడల్ మేకప్స్ కూడా నేను ఎక్కువ మ్యాక్నే చూస్ చేసుకుంటాను. రియల్లీ సూపర్ కంపెనీ అనమాట. సో మీరు లాక్మీ కంటే కూడా మ్యాక్ తీసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. సో దాని రివ్యూ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే లాక్మీని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆఫ్, ఎక్కువగా అయితే అవసరం లేదు, లైట్గా తీసుకొని మన ఫేస్ మీద ఈ అలోవెరా జెల్ని అప్లై చేసుకోవాలి. ఓకే, అండ్ అంతేకాదు మేకప్ ఫిక్సర్స్ కూడా యూజ్ చేయాలండి. అప్పుడే మీకు చక్కగా ఫిక్స్ అవుతుంది మేకప్ అనేది. ఇలా జస్ట్ మనము ఒక 5 minutes పాటుగా డ్రై అవ్వాలి.
కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే ఫౌండేషన్ అనేది అప్లై చేయాలన్నమాట. సో ఇప్పుడైతే ఫేస్ చూడండి కంప్లీట్గా అలోవెరా జెల్ అనేది అబ్జర్వ్ అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అండి. ఈ ఫౌండేషన్ని నేను లిక్విడ్ బేస్ తీసుకున్నాను. జస్ట్ 155 రూపీస్ ఓన్లీ. వెరీ వెరీ అఫోర్డబుల్ అనమాట. ఎవరికైనా కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి నియా స్టోర్స్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. సో లోపల ఎలా ఉంటుందో కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట కలర్ అనేది. ఇది జస్ట్ నా స్కిన్ టోన్కి సెట్ అయ్యేది తీసుకున్నాను. మీరు కూడా అలానే పర్చేస్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు ఇది ఒక్కసారి కాకుండా మనము ఫస్ట్ అయితే హ్యాండ్ మీద తీసేసుకుందాము. సో ఇలా హ్యాండ్ మీద తీసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ మనం ఇలా కొంచెం చాలండి ఫేస్ ఇదంతా అప్లై చేసామంటే ఫేస్ అంతా కూడా చాలా హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది. సో అలా కాకుండా చాలా లైట్గా అయితే తీసుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే మీరు ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు ఒకటేసారి ఫేస్ మీద కాకుండా మనం ఇలా స్పాట్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు చాలా ఈజీగా బ్లెండ్ అయితే అయిపోతుంది. ఓకే, ఇలా జస్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా చాలా కూడా ఉంది చూసానండి. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ ఈ ప్యాడ్ అనేది తీసుకుంటున్నాను, ఫేషియల్ ప్యాడ్ ఇది. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చాలా జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి. నేను ఎంత సింపుల్గా అయితే అంటే రఫ్గా కాకుండా చాలా ఈజీగా అయితే చూపిస్తాను చూడండి. ఫౌండేషన్ అంతా కూడా మనకి కంప్లీట్గా అబ్జర్వ్ అయిందండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అనేది మీరు ఆగారంటే కంప్లీట్గా అయితే అబ్జర్వ్ అయిపోయింది. సో మీకు పింపుల్స్ కానీ లేదంటే స్పాట్స్ కానీ ఉన్నట్లయితే కన్సిలర్తో కవర్ చేయాలండి మొత్తం కూడా. నాకు ఇక్కడ ఫేస్ మీద పింపుల్స్ స్పాట్స్ ఏం లేవు కాబట్టి జస్ట్ ఫౌండేషన్ అప్లై చేశాను అనమాట. సో మనకి ఇలా అయితే ఉంటుంది. జస్ట్ నేను హ్యాండ్ మీద కూడా చూపిస్తున్నాను. అప్లై చేసుకున్న స్కిన్ చేయండి ఇలా అయితే ఉంటుంది అనమాట వేరియేషన్ అన్నది. సో ఫైనల్లీ ఏంటి అంటే దీని తర్వాత మనకి కంపాక్ట్ కన్సిలరు హైలైట్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ నేను ఫౌండేషన్ వరకు చూపిస్తున్నాను. నా మేకప్ అయిపోయిన తర్వాత జస్ట్ మేకప్ ఫిక్సర్ అయితే యూజ్ చేయాలన్నమాట. మోస్ట్లీ మేకప్ ఫిక్సర్ అందరి దగ్గర ఉండదు కాబట్టి నేను మీకు కూడా బ్యూటీ కంపెనీ ఓకే ఇది మేకప్ ఫిక్సర్. సో నేను దీన్ని యూజ్ చేయకుండా రోజ్ వాటర్ అనేది జస్ట్ ఇట్లా ఒక 2 టైమ్స్ స్ప్రే చేసుకుంటాను. ఓకే ఇలా స్ప్రే చేసేసుకున్నారంటే మేకప్ అనేది ఫిక్స్ అయిపోతుంది. మీ ఫేస్ మీద నుంచి పోకుండా లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది. విత్ టిప్స్ తోటి మీకు ఈ ఫౌండేషన్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పింది బాగా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే మనము మేకప్ అనేది చేసుకోవచ్చు. దీనికి ఇంకా మీరు కంపాక్ట్ ఇవన్నీ వేసారంటే ఇంకా చక్కగా లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. నేను లాక్మీతో కూడా చాలా బ్రైడల్ మేకప్స్ అనేవి కూడా చేశాను అనమాట. సో నాకు అంత పర్ఫెక్ట్గానే వచ్చింది. లాక్మీ కూడా ది బెస్ట్ ఆఫ్ కంపెనీ, చాలా బాగుంటుంది చేసుకోవడానికి.
ఇంకా ఫైనలీ అయితే ఫేస్ లుకింగ్ అనేది ఇలా ఉందన్నమాట. సో చాలా చాలా సింపుల్ కదా మేకప్ చేసుకోవడం, ఎంత ఈజీయో చూడండి. ఫౌండేషన్ అనేది ఇలా వాడిన తర్వాత మనం దీనిపైన జస్ట్ మీరు కంపాక్ట్ అలా వేసుకుంటే ఇంకా ఇంకా లుకింగ్ అనేది సూపర్గా ఉంటుంది. సో చాలా చాలా అఫోర్డబుల్ రేట్లో నేను మీకు జస్ట్ 155 రూపీస్ ఓన్లీ మంచి ఫౌండేషన్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే హ్యాపీగా యూజ్ చేయండి. ఇంకా బెటర్ కంపెనీస్ మీకు కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీకు ఈ లాక్మీ అనేది ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇదే లాక్మీయే కాదు, ఇంకా డిఫరెంట్ ఆఫ్ కంపెనీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఫౌండేషన్స్, కంపాక్ట్స్, లిప్స్టిక్స్, ఐబ్రో పెన్సిల్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. తప్పకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదండి, ఆఫ్టర్ బిఫోర్ అనేది ఫేస్ లుకింగ్ ఎంత బ్రైట్గా అయితే వచ్చిందో, ఇది లాంగ్ లాస్టింగ్ కూడా మనకి ఉంటుందన్నమాట. సో చాలా ప్రైస్ తక్కువ. సో ఎవరికైనా యూజ్ చేయాలి అని ఉంటే తప్పకుండా అయితే దీన్ని పర్చేస్ చేసుకొని యూజ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.